Hello friends, welcome to our channel. Please like my video, subscribe to my channel. ఈ సీజన్లో మల్లెపూలు ఎక్కువగా రావాలంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి. చాలా బాగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. సమ్మర్ అంతా కూడా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. సమ్మర్ అంతా ఫ్లవర్స్ రావాలి అంటే ఒకవైపు పూలు వస్తున్నా సరే ఒకవైపు పెద్ద పెద్ద సైజులో ఉన్న ఆకులు మొత్తం తీసేయండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేస్తుంటే మనకి ఇంకా సమ్మర్ అంతా నాన్ స్టాప్గా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి కదా అని ఆకులు తీయకుండా ఉండొద్దు. ఒక్కొక్క చోట అది మొగ్గలు లేని చోట ఆకులు పెద్ద సైజులో ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో మొగ్గలు అనేది ఆకులు అనేది తీసేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా టిప్స్ పాటించారంటే ఇంకా సమ్మర్ అంతా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. వాటికి అలా చేస్తూ మళ్ళీ ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఇస్తేనే మనకి ఇలాంటి ఫ్లవర్స్ అయితే మన గార్డెన్లో వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్లు ఇది మొత్తం కలిసిపోయింది, స్మాష్ అయిపోయింది. దీన్ని ఇచ్చామంటే మొక్కలకి చాలా చాలా బాగా మేలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్మర్లో కొంచెం ఫుడ్ రైస్ ఏదైనా వండుకున్నా ఎక్కువైందనుకో అది ఊరికే మెత్తబడిపోతుంది. ఎట్లా అంటే మొత్తం అసలుకి ఇక మనం తినే సిచ్యువేషన్ లేకుండా అంత మెత్తగా అయిపోతుంది. అలాంటి దాన్ని మన ఇంట్లో ఉండే వేస్ట్గా ఇప్పుడు బయట చెత్త కవర్లో పడేసి డస్ట్బిన్లో వేసేదానికంటే ఇట్లా మొక్కలకి ఇచ్చారంటే చాలా చాలా ఇది ఓన్లీ సమ్మర్లోనే చేయగలుగుతాం ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్. ఎందుకంటే ఇలాంటి ఫెర్టిలైజర్ తయారు చేయాలంటే ఇది సమ్మర్లోనే ఇంత బాగా ఫర్మెంటేషన్ అవుతుంది మిగతా సీజన్లో కంటే. అందుకే మిస్ చేయకుండా ఈ సమ్మర్లో ఇలాంటి ఫెర్టిలైజర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాతనే రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. నేను ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జనవరి ఫిబ్రవరి నుంచి నేను ఇప్పటికీ ఒక 10 టైమ్స్ చేసుంటాను ఇది లిక్విడ్. ఎందుకంటే మన కిచెన్లో ఉండేది వేస్ట్గా పాడైపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండాలి. ఆ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలనేది మనకి ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, అది ఇచ్చిన తర్వాతనే మొగ్గలు కూడా ఇంత చక్కగా ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా ఎండాకాలం అని లేకుండా చక్కగా హెల్తీగా కలర్ఫుల్గా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఈజీ ఫర్టిలైజర్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు మన ఇంట్లో కొంచెం మిగిలిపోయినా కూడా దీంతో చేయొచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మేము ఏమీ కలపలేదు, దానికదే ఈ విధంగా ఫర్మెంటేషన్ అయిపోయింది. ఈ ఎండలకు కొంచెం అన్నం మిగిలినా కూడా బయట పడేయకండి, దానికదే ఈ విధంగా అంటే కొంచెం నైట్ అన్నం మిగిలిన ఈవినింగ్ వరకు ఇలా అయితే అయిపోతుంది. ఇలా అయిపోయిన రైస్ని మాత్రం అస్సలు బయట పడేయకుండా ఇందులో కొంచెం బెల్లం వాటర్ కలిపేసి మొక్కలకి ఇచ్చారంటే చూడండి ఎంత చక్కగా పనిచేస్తుందో. ఇంత బాగా అన్నం ఫర్టిలైజరు ఓన్లీ సమ్మర్లోనే అవుతుంది, మిగతా టైంలో అస్సలు అవ్వదు. చలికాలం వర్షాకాలం అసలు అన్నం ఇంతగానం పాడవదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత లిక్విడ్గా అసలు ఫామ్ అయిపోయిందంటే ఆ అన్నం అంటే ఈ ఎండాకాలం అలా అవుతుంది. ఇలా అయిపోయిన అన్నాన్ని ఇందులో బెల్లం వాటర్ వేసి స్మాష్ చేశాను కదా. ఆల్రెడీ ఈ వీడియోని నేను మన షార్ట్ వీడియో కూడా పెట్టాను, అంటే ఫుల్గా ఎవరికి అర్థం కాదు కదా, అందుకే ఫుల్ వీడియో మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇలా స్మాష్ చేసిన ఈ లిక్విడ్ ఫామ్ని మొత్తం వాటర్లో కలిపేసి ఇది వచ్చేసి ఒక 2 బకెట్ల వాటర్ కలిపేసి మొక్కలకి ఇవ్వచ్చు. లేదంటే మీకు తక్కువ మొక్కలున్న ఒక బకెట్లోనైనా కలిపి ఇవ్వచ్చు. ఎంత తక్కువ క్వాంటిటీ వాటర్ కలిపిస్తేనే మనకు దానికి పోషకాలు అనేది బాగా వెళ్ళి మంచిగా మనకి మొక్కలకు ఫ్లవర్స్ అనేది బాగా వస్తూ ఉంటాయి. ఇది కూడా కష్టం అనుకుని కిచెన్లో పడేయను. బియ్యం కడిగిన వాటర్ కానీ పప్పులో కడిగిన వాటర్ కానీ నేను టెర్రస్ పైకి తీసుకెళ్ళి మరి మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఇది ఎవరు తీసుకెళ్తారులే అని కిచెన్లో పడేయచ్చు. లేదు, నాకు మొక్కలు బాగా ఫ్లవర్స్ రావాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నేను మొక్కలకే ఇస్తూ ఉంటాను. అలా ఇచ్చిన తర్వాత చూడండి మొగ్గలు ఏ విధంగా వచ్చాయో. అందుకే మీకు చెప్పేది చిన్నవి అయినా కూడా మన కిచెన్లో ఉండేవి వేస్ట్గా బయట పడేసేవి మొక్కలకి ఎంతోగానో మేలు చేస్తాయి. రూపాయి ఖర్చు లేకుండా ఈజీ మెథడ్లో ఇలా చేసేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఈ సమ్మర్ అంతా ఓన్లీ మల్లెపూలే కాదు అన్ని ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. నాకైతే నేను ఎప్పటి నుంచి మార్చి నుండి చూపిస్తున్నాను, మల్లెపూలు అయితే చాలా బాగా వస్తున్నాయి, స్టిల్ ఇప్పటికీ వస్తున్నాయి. మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ గులాబీలు కానీ మందార నందివర్ధనం ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ కూడా మన గార్డెన్లో చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే నా గార్డెన్లో ఎప్పుడు ఏమి బ్లూమ్ అయితే అవి నేను ప్రతి వీడియోలో షేర్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే రోజుకు ఒకే రోజు అవన్నీ కోసినవి కాదు, రోజుకు మనం ఏ విధంగా హార్వెస్ట్లు చేస్తున్నాం అనేది ప్రతి వీడియోలో మీకు చూపిస్తూనే ఉంటాను.
ఇక్కడ గులాబీలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో గుత్తులుగా. అసలు ఎండలకి వేరే వేరే వెజిటేబుల్ మొక్కలు అయితే ఆకులు మాడిపోతున్నాయి, కానీ పూల మొక్కలు మాత్రం ఎంత బాగున్నాయి చూడండి. అదేవిధంగా మొత్తం డే మొత్తం ఎండ పడే విధంగా మాత్రం మొక్కనైతే పెట్టుకోకండి ఫ్రెండ్స్. మార్నింగ్ ఎండ కానీ ఈవినింగ్ ఎండ కానీ కవర్ చేసే విధంగా అయితే మొక్కలు ఉండాలి. ఈ సమ్మర్లో మొత్తం ఎండకే ఉంటే, డే మొత్తం ఎండలో ఉంటే ఎంత వాటర్ పోసినా అవి వడలిపోయినట్టు ఉంటే, ఎలాంటి లిక్విడ్ ఇచ్చినా కూడా అవి సరిగా ఉండవు. కాబట్టి కొంచెం నీడ పడే విధంగా అయితే చూసుకోండి. ఎందుకంటే మనం ఎంత వాటర్ పోసినా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి, పోసినట్లుగా అనిపించవు. కాబట్టి మీరు ఇలా కొంచెం నీడకైతే, అంటే ఏదో ఒక టైంలో నీడ వచ్చే విధంగా జరుపుకోండి మొక్కలని. అంటే మార్నింగ్ ఎండ పడనిచ్చి ఆఫ్టర్నూన్ ఎండ పడకుండా చూసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎండనే చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది కదా. నేనైతే ఈ లిక్విడ్ చేసినాక అన్ని మొక్కలకైతే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. అన్నీ కూడా ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. నేను ప్రతి పూజకు కూడా మన గార్డెన్లో పూలనే వాడుతున్నాను. ఇంకా చూడండి, ఆ పూలు కోసిన తర్వాత కూడా మొగ్గలు మళ్ళీ ఎలా వచ్చాయో, చిగురులో వచ్చేసి మొగ్గలు బాగా వస్తున్నాయి మళ్ళీ. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.